నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. ఈడీ ఆఫీస్ నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఆదాని లాంటి వాళ్ళ ప్రజల సొమ్ము దోచుకోకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందని, దశాబ్దాల నుండి దేశంలో ఆస్తుల్ని వనరుల్ని కాంగ్రెస్ పార్టీ సృష్టీకరించిందని, ఇప్పుడు ఆ వనరుల్ని మోదీ ఆదానికి దోచిపెడుతున్నారని అన్నారు. దేశ సంపదలను కాపాడాల్సిన సెబీ చైర్మన్ ఈ కుంభకోణంలో ఉన్నారంటే ఈ దేశం మొత్తం ఆశ్చర్యపోతుందని, ఈ కుంభకోణాన్ని మొత్తం ప్రపంచానికి తెలిసే విధంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ లేవనెత్తారని అన్నారు. దేశ సంపదలను ఆస్తులను కాపాడాల్సిన తప్పని పరిస్థితిలో ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక ఆదాని దోచుకున్న సొమ్మును బయటపెట్టి దేశ ప్రజలకు పంచిపెట్టడానికి కాంగ్రెస్ నడుం బిగించిందని, దేశం సంపదను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందని అన్నారు. ఇటువంటి మోడీ లాంటి వాళ్ళు లేకపోతే అదాని లాంటి వాళ్ళు దోపిడీ గురి కాకుండా ప్రజల పక్షాన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా నిలబడి ఈ ఆస్తుల కోసం పోరాటం చేస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పడమే కాదు, ఆ రోజు దశాబ్దాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్ని, వ్యవస్థల్ని, సంస్థల్ని కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసి వనరులన్నింటినీ కూడా ప్రజలకు చెందేటట్టుగా మేము చేసి అందిస్తే, ఈరోజు ఆ వనరులన్నింటినీ కూడా దోపిడీకి గురి చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం అదానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులకి దోపిడీ చేసి పెడతా ఉంది. దానివల్ల దేశమంతా కూడా ఈరోజు సంపదను కోల్పోయే ప్రజలంతా కూడా వారి వారి ఆస్తులను కోల్పోయేటువంటి ప్రమాదంలో దేశం పడింది. ఈ దేశం కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పక్షాన మనమందరం నిలబడాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున పిలిపించినటువంటి విధానం కూడా మనందరికీ తెలిసిందే. ఆనాడు వారు మాట్లాడినప్పుడు దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్దగా స్పందించకపోయినప్పటికీ తర్వాత వారు చెప్పినటువంటి అనేక విషయాలు ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతూ ఈ దేశమే కాదు బయట దేశాల్లో ఉన్నటువంటి సంస్థలు కూడా లోతుగా అధ్యయనం చేసి హిడెన్బర్గ్ లాంటి వాళ్ళు ఇవాళ ఈ దేశ సంపదని అదానీ లాంటి వాళ్ళు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో స్పష్టంగా ప్రపంచానికే తెలియజేసేటట్టుగా వారి విచారణ బయటపెట్టారు. ఈ దేశ